చి 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 అది నోరా మురికి మోరా లేకపోతే మరి పవనాలు చంద్రాలు నోరు తెరిస్తే చాలు అబద్ధాలు సంక్షేమ పథకాలను తీసేస్తామంటారు మళ్ళా జనం తిరగబడతారని చెప్పి మళ్ళా కొనసాగిస్తామంటారు అట్లనే వాలంటీర్లను తీసేస్తామన్నారు అవ్వతాతలందరూ తిట్టరాని తిట్లు తిట్టేటాలకు మళ్ళా కొనసాగిస్తామని అంటున్నారు ఇట్లా వీళ్లకు ఏ సందు దొరకకపోయేసరికి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ తోని నష్టం అనుకుంటా ఇంకో దుష్ప్రచారం చేసే పనిని ముందేసుకున్నారు మరి దీని గురించి ఇదే మనుషులు ముందే మాట్లాడిన రోజు చూస్తే థూ అని అంటారు తెలుగుదేశం పార్టీ వస్తే మీ భూములు లాగేసుకుంటారు మొత్తం కబ్జాలు పెడతారు మొత్తం ఎస్సీసీ పేరు మీద మొత్తం వాళ్ళ సంబంధిత వ్యక్తులందరికీ అందజెట్టేస్తారు అందుకని జాగ్రత్త తెలుగుదేశం పార్టీ వస్తే మన భూములు మనం కానివ్వకుండా చేస్తారు తెలుగుదేశం పార్టీ వస్తే మన భూములు మనం కానివ్వకుండా చేస్తారు విన్నరా పోయినసారి ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ ఏమన్నాడో టీడీపీ అధికారంలోకి వస్తే మీ భూములు లాగేసుకుంటది కబ్జాలు పెడుతుంది మన భూములు మనకు కాకుండా చేస్తుంది జాగ్రత్త అని గొంతు పోయేటట్టు అరిచిండు మళ్ళీ ఇప్పుడేమో ల్యాండ్ టైటిలింగ్ పేరుతోటి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు చిచ్చే అధికారం కోసం మరి ఇంత దిగజారి మాట్లాడతారు గతంలో నేను అట్లా మాట్లాడినా కదా మరి ఇప్పుడు ఇట్లా మాట మారిస్తే వినే జనాలు థూ అంటారు అనే సోయి కొంచెం అని ఉండద్దా ఇట్లా పవనే కాదు టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ కూడా అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడో వినండి ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే మన దేశంలో కూడా రాజస్థాన్లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్ ఇది దీనికి మేము మద్దతు తెలుపుతూ విన్నారు కదా టీడీపీ నేతనే స్వయంగా చట్టసభలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ప్రజలకు లాభమే తప్ప నష్టం లేదు అన్నారు ఇప్పుడేమో మాట మార్చి రాజకీయం చేస్తున్నారు ఇట్లా అందుకే తప్పుడు ప్రచారం మీద కోపం చేస్తున్నారు అటు ప్రజలు ఇటు వైసీపీ నేతలు జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఇంకా నిజం చెప్పాలంటే అమరావతి పేరు చెప్పి అక్కడ రియల్ ఎస్టేట్ దందా నడిపించింది ఎవరో అందరికి తెలియదా అట్లాంటి వీళ్ళు ఇప్పుడు ఇట్లా మాట్లాడోడు చూస్తుంటే ఏమనాలనో కూడా అర్థమైతలేదు అధికారం కోసం ఊసరవెల్లి లెక్కన రంగులు మార్చి ఇన్ని అబద్ధాలు ఆడతారు చిచ్చే మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నమ్మకం నువ్వే జగన్ నమ్మకం నిన్నే జగన్